ఆకర్షించడానికి ఆ విధంగా మాట్లాడుతున్నాడా, లేక ఆయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నదా? అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి పోలీసులను ఆయన తప్పుపట్టిన ఆ తీరును అది ఒక జిల్లా వ్యాప్తంగా అది ఒక హాట్ టాపిక్గా మారింది. ఆ సంబంధిత శాఖ పీడి ఆయన వివరణ ఆయన కోరగా ఆయన స్పందించలేదు. ప్రశ్నిస్తున్నారు. ఆయన మాటలు హాట్ టాపిక్గానే మారుతున్నాయని చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఆ విధంగా మాట్లాడలేదు అని, గవర్నమెంట్లో ఉండి ఈ విధంగా మాట్లాడడం. ఒకవేళ పీడి గారు, హౌసింగ్ పీడి గారు, ఇందిరమ్మ ఇల్లు ఇంత నడకన నడవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటిదో మీరు చెప్పగలుగుతారా? గ్రాస్ రూట్ లెవెల్లో భూమి మీద చెవు పెట్టి వినండి, ప్రజల యొక్క సమస్యలు అర్థమవుతాయి. అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతికి నాకుండా అనే శాండ్ ఇసుక లేదు. పోలీసు వాళ్ళు వచ్చేసి పట్టుకొని పోయిన వాళ్ళు నలుగురు కూడా జెన్యూన్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు. వాళ్ళ అలాట్మెంట్ కూడా ఉన్నది. మన 4 ట్రాక్టర్స్ పోలీసు వాళ్ళు పట్టుకుంటే అది నా దృష్టికి వచ్చింది. పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా వీళ్ళు జెన్యూన్ లబ్ధిదారులు, ఇసుక దొంగలు కాదు వీళ్ళు. వాళ్ళ సొంత ఊర్లో ట్రాక్టర్లు తీసుకుపోయారు కాబట్టి ఎట్లాంటి కేసులు చేయకుండా వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు ఎస్పీ గారితో ఆర్డర్ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడినాడు. ఎస్పీ గారు ఈ రోజు వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక అనే అంశం మీద మీకు ఏ రోజు ఫోన్ చేయలేదు. ఈ 4 ట్రాక్టర్లు ఏవైతున్నాయో నా దగ్గర లెటర్ ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్ ఉంది. వీళ్ళు జెన్యూన్. వీళ్ళు ఇంతకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్క లెటర్ మీద 4 సార్లు కొట్టినరేమో అని చెప్పేసి అనుమానం లేకుండా ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. దే హావ్ నాట్ లిఫ్టెడ్ దే షేర్ ఆఫ్ శాండ్ అని చెప్పేసి దయచేసి వద్దండి అని చెప్తున్నారు. లేదండి కుదరదు, వాళ్ళ మీద కేసు చేయవలసిందే. మొత్తానికి వారం 4 రోజుల కింద వాళ్ళ మీద కేసు చేసిండ్రు. వాళ్ళు ట్రాక్టర్లు ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. గరీబోడు వారం రోజుల కింద వాళ్ళ ట్రాక్టర్లు ఉన్నపై కోర్టులో పడేసి ఆడిపడి ట్రాక్టర్ల రెంట్ కట్టుకోవాలి. ఈ రోజు నుంచి కోర్టు హాలిడేస్ అనుకుంటా. ఆ హాలిడేస్ అయిన వరకు ట్రాక్టర్లు ఆడనే ఉంటాయి. ఆడ ఊర్లో మనకు అవమానం. ఆ వకీలు పెట్టుకోవాలి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అంత తొందరగా ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఏదో జాగాలో చేసినటువంటి పాపాలు కడుకోవడానికి ఈ గరీబుల మీద మీరు ఇంకో విషయం కూడా ఏంటంటే బాన్స్వాడ అభివృద్ధి అంతా అయిపోయింది. మీకు పెద్ద రిస్క్ ఏమున్నది ఇక్కడ? అధికారులు వాళ్ళ మస్తిష్కంతో కాకుండా కంప్యూటర్లతో ఆలోచించడం ప్రారంభించింది. చుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇటీవల ఒక 2 ప్రభుత్వ మీటింగ్లలో ఆయన తనదైన స్టైల్లో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించడానికి ఆ విధంగా మాట్లాడుతున్నాడా, లేక ఆయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నదా అనే ఆ విషయం పైన ఈరోజు మాట్లాడుకుందాం. పోలీసుల తీర్పును తప్పుపట్టిన జుక్కల్ ఎమ్మెల్యే అదేవిధంగా అమాయకులను ఆకట్టుకుంటున్నారని ఆవేదన. మహారాష్ట్ర ఇసుక మాఫియాకు పట్టుకొని పోలీసులు స్వయంగా లొకేషన్ పెట్టి స్పందించని యంత్రాంగం. ఆవేదన పూరితంగా ప్రసంగించిన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం డివిజన్ స్థాయి అధికారుల సమక్షంలోనే ఆయన మాట్లాడిన మాటలు గతంలో నేను ఒక వీడియోలో పెట్టడం జరిగింది ఇదే విషయం మీద. అయితే ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంది? ఒక ప్రభుత్వ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి మరి అంత అసహనం కలిగించే ఆ విషయాలు ఆయనకు ఎందుకు ఆ విధంగా అంటే ఇబ్బంది పెట్టాయా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆయన కూడా ఉన్నాడు. అయితే వారి సమక్షంలోనే పోలీసులను ఆయన తప్పుపట్టిన ఆ తీరును అది ఒక జిల్లా వ్యాప్తంగా అది ఒక హాట్ టాపిక్గా మారింది. అదే కాకుండా ఒక రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే జరిగిన ఒక సమావేశంలో ఆయన
జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు 3,000 చిల్లర మంజూరు కాగా దాంట్లో 300 ఇండ్లు మాత్రమే 300 కానీ 300 చిల్లర కానీ ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. అవి మొత్తం ప్రాసెసింగ్లో ఉన్నాయి, లేకుంటే ఏదో ఉన్నాయని సంబంధిత శాఖ పీడి ఆయన వివరణ ఆయన కోరగా ఆయన స్పందించలేదు. అంటే పనులు ఏం చేస్తున్నారు, మీరు అధికారులు ఉండి ఏం చేస్తున్నారు అనే విషయం మీద ఆయన స్పష్టంగా వారికి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మరి ఇప్పుడు 2.5 ఏళ్ల పాలన అయిపోయింది. ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగానే ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలోనే ఈ విధంగా మాట్లాడడం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడిన తీరును చాలామంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆయన మాటలు హాట్ టాపిక్గానే మారుతున్నాయని చాలామంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఆ విధంగా మాట్లాడలేదు అనేసి చాలామంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండి ఈ విధంగా మాట్లాడడం తప్పు అనే అంటున్నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కానీ ఈ తప్పే అని మొదటి నుంచి ఎందుకు అనలేదు అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు ఈ ఇసుక మాఫియా మీద మాట్లాడిన ఇసుక ట్రాక్టర్లను ఆయననే అంటే ఆయన సొంతంగా కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అనుచరులు దందా చేస్తున్నారు. ఆ దందా చేస్తే అవి కొన్ని ఫిర్యాదులు పోయినాయి. ఆ ఫిర్యాదులు పోతే పోలీసులకు చెప్పి ఇండివిజువల్గా వాళ్లకు పని చేయించుకున్నారు అనేసి ఆ విధంగా నడిచింది. మరి ఇప్పుడు ఎందుకు మూసేయాల్సి వచ్చింది? మరి మహారాష్ట్ర వాళ్ళు ఎందుకు ఎంటర్ కావడం జరిగింది? ఎందుకు ఎంటర్ అవుతున్నారు? మరి ఇసుక మనకు ఎందుకు దొరకలేదు? ఇవన్నీ అన్నీ ఈ కోణంలో కూడా కొద్దిపాటి సందేహాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పెడుతున్నాయి కాబట్టి ప్రజల దృష్టిలో నేను మంచిగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని చాలామంది ఈ విధంగా కూడా అనుకుంటున్నారు. అయితే ఎందుకు అనుకుంటున్నా అంటే, గవర్నమెంట్లో ఇప్పుడు ఏం లేదు, డబ్బులు లేవు, ఇందిరమ్మ హౌజెస్ బిల్లు ఫైనల్ బిల్లులు వస్తలేవు, సరిగా ఇసుక దొరకలేదు, పనులు ఆగిపోతున్నాయి. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. మంజీరా నది పక్కకే ఉన్నప్పటికీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో గవర్నమెంట్ సూచించిన రేటుకు కాకుండా అదనంగా 1,000-2,000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కు తీసుకుని వాళ్ళు ఆ ఇసుకను ఇస్తున్నారు. ఆ ఇసుక సామాన్య పౌరులు ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి ముందే 1,00,000-2 లక్షలు ఒక దగ్గర ఉంచుకొని అప్పులు సప్పులు చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుందామనే ప్లాన్లో ఉంటే ఈ విధంగా ఇన్ని సమస్యలు కొండీలు పెట్టుకుంటూ ఉంటే గవర్నమెంట్ మీద, ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఇక్కడ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే మీద నారాజు ఎక్కువ ఉన్నది అని అనేదానికంటే ప్రభుత్వం మీదనే ఎక్కువ నారాజు ఉన్నది అని వేరే పథకాలు వాటి మీద ఈ టాపిక్ అయితే అక్కడక్కడ వినిపిస్తుంది. అయితే మనం ఇక టాపిక్ డైవర్ట్ కాకుండా అయితే ఈ ఎమ్మెల్యేనే ఇదే ఇందిరమ్మ ఇండ్లు మన దగ్గర ఇన్ని వచ్చినాయి, ఇన్ని రాలేవని పీడీకి అడిగితే ఆయన నీళ్ళు నమ్మడం జరిగింది. అంతకుముందు పోలీసుల తీరును నేను దగ్గరుండి లొకేషన్ పెట్టిన మహారాష్ట్ర వాళ్ళు వచ్చి టిప్పర్లు నింపేటప్పుడు 400 మీటర్ల దూరంలో నేను ఉన్నా. ఆ దూరంలో ఉండి నేను లొకేషన్ పెట్టినా కానీ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేస్తే పోలీసులు నాకు మిస్గైడ్ చేసిర్రు, ఇక్కడ ఎవరు లేరు సార్ అని నాకు చెప్పడం జరిగింది అని అన్నారు. మరి ఎమ్మెల్యే పోయి అక్కడ లొకేషన్ పెడితే స్పందించని పోలీసులు మరి ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారో అది ఆ పోలీసులకు మన ఎమ్మెల్యేకు ఇద్దరికీ తెలుసు. ఏమన్నా ఉండొచ్చు, ఇక మనం అనద్దు. కానీ ఇక అది ఇసుక మాఫియా
చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ దాడులు కూడా జరుగుతాయి ఎవరైనా అడ్డుకుంటే. ఇక ఈ ట్రాక్టర్ల విషయానికి వస్తే ఇక ఇవి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి అంత ఇది ఉండదు. కానీ ఆ టిప్పర్లలో పోయే ఇసుకలు మాత్రం చాలా దారుణంగా బిహేవియర్ చేస్తూ ఉంటారు. అవి మేము కూడా అప్పుడప్పుడు చూసినాము. ఇసుక దాని గురించి, అదేవిధంగా పోలీసుల పనితీరు గురించి తప్పుపట్టడం ఈ విధంగా చర్చాంశనీయంగా మారింది. మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అక్కడక్కడ సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. మెయిన్ ప్రధాన పత్రికలలో ఒకరు కూడా ఒక వార్త రాయలేదు ఇప్పటిదాకా. కానీ సోషల్ మీడియాలలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అక్కడెక్కడ అన్నిట్లలో వైరల్ అయితే అయింది.